హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇది యాక్చువల్గా ఈ టెక్ రిలేటెడ్ అయితే కాదు, కాకపోతే మన క్రియేటర్స్కి కొంచెం మోటివేషన్గా ఉంటుంది అండ్ మనకు కనెక్ట్ అవుతాయి ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం తెలుసుకోవాల్సినవి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. మీకు తెలిసే ఉంటారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అని చెప్పి ఆయన ఒక ఇంజనీర్ అనమాట. ఎప్పుడో అసలు అంటే ఇప్పుడు అనుకోండి, ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఫోన్స్ ద్వారా పాపులర్ అవ్వడం చాలా ఈజీ ఒక రకంగా చెప్పాలంటే. ఐ మీన్ కంటెంట్ ద్వారా అట్లా పాపులర్ అవ్వడం. బట్ ఆ రోజుల్లో టీవీలు కూడా సరిగ్గా లేవేమో మరి ఆ రోజుల్లో నాకు తెలిసి. సో అప్పట్లో అంత పాపులర్ అయిన వ్యక్తి అనమాట. సివిల్ ఇంజనీర్ ఆయన, డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆయన చెప్పిన మాటలు అనమాట ఇవన్నీ కూడా. సక్సెస్ అయిన వాళ్ళు చెప్పిన మాటలు మనం వినాలి ఖచ్చితంగా. ఇది నాకు అవన్నీ చదువుతుంటే, అక్కడికి వెళ్ళామన్నమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అవన్నీ చదువుతుంటే ఇవి ఖచ్చితంగా నేను నా ఆడియన్స్కి చెప్పాలి అనేసి అయితే అనిపించింది. ఈ వీడియో కనుక మీకు వినే ఓపిక లేకపోతే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి లెందీనే అవుతుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ మోటివేట్ అవ్వాలి, డల్ అవ్వకూడదు, మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా అనుకునే వాళ్ళు మాత్రం చూడండి ఈ వీడియోని. సో ఆయన ఏంటంటే A to Z, A నుంచి Z వరకు కొన్ని అయితే రాశారనమాట. ద ఆల్ఫబెట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి రాశారనమాట. సో అదేంటి అనేది చెప్తాను నేను. ఆయన మోర్ దెన్ 100 years బతికారు. 101 years కరెక్ట్గా 100 years ప్లస్ బతికారు అనమాట. సో ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటి అనేది నేను ఇక్కడ ఒక్కొక్కటి కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ఏ నుంచి రాశారనమాట. అటెండ్ కేర్ఫుల్లీ టు డీటెయిల్స్. అంటే ఇక్కడ ఏంటి అంటే, మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, మనం ఆ చేసే పనిలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవాలి. మనం ఆ పని చేస్తున్నాము అంటే దాని గురించి ఏదన్నా డీటెయిల్స్ తెలుసుకోవాలి, దాని గురించి ఏమన్నా చెప్పాలన్నా చెప్పగలగాలి. సో కంప్లీట్గా అది మొత్తం మన గ్రిప్లో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాము, ఆ పని గురించి మనకు ఐడియా ఉండాలి, మనం దాని గురించి మొత్తం తెలుసుకోవాలి. సో ఇవన్నీ చదువుతున్నప్పుడు బాగా కనెక్ట్ అయినాయి అనమాట నాకైతే. అంటే మనం ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేది కూడా నాకు అనిపించింది అనమాట. ఇది కరెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే. అఫ్కోర్స్ వాళ్ళు చెప్పింది మనం కరెక్ట్ అని చెప్పేంత ఇది లేదనుకోండి మనకి, అసలు చెప్తున్నాను. సో మనం ఒక పని చేస్తున్నాము అంటే మొత్తం డీటెయిల్డ్గా తెలుసుకుని చెయ్యాలి ఏం చేసినా సరే. బీ ప్రాంప్ట్ ఇన్ ఆల్ థింగ్స్ అంటే మనం చేసే పని మనం కరెక్ట్గా చేయాలి. అన్ని పనుల్లోనూ సిన్సియర్గా ఉండాలి. మనం చేసే పనిలో ప్రతి పనిలో కూడా మన ఎఫర్ట్ ఏంటనేది చూపించాలి. అండ్ పంచువల్గా ఉండాలి, క్విక్గా పంచువల్గా, బద్ధకం లేకుండా ఉండాలన్నమాట. అది మెయిన్. అండ్ మనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇమీడియట్గా జరిగిపోవాలి అక్కడ యాక్షన్ అనేటట్లుగా ఉండాలన్నమాట. అది పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఏదైనా సరే ఇమీడియట్ రెస్పాన్స్ అనేది ఉండాలి మన నుంచి. చేద్దాంలే, ఇప్పుడుకో చేద్దాంలే, ఏ పని అయినా సరే అలా ఉండాలి అనేది ఆయన చెప్తున్నారనమాట. కన్సిడర్ వెల్ దెన్ డిసైడ్ పాజిటివ్లీ. అంటే సో మనం ఏదన్నా ఒక పని చేయాలనుకున్నాం అనుకోండి, ఆ పని మనకు అసలు ఇంట్రెస్ట్ లేదు, అయినా సరే మనం ఇంట్రెస్ట్ తెచ్చుకుని చేయగలగాలి. ఆ పనిని ఇంట్రెస్ట్ తెచ్చుకుని చేయగలగాలి. అండ్ అది ఎప్పుడు కుదురుతుంది, మనం పాజిటివిటీతో ఉంటేనే దాన్ని చేయగలం. సో మీరు ఏ పని చేసినా సరే ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా దాన్ని పాజిటివ్గా తీసుకుని మంచిగా చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనేది చెప్తున్నారనమాట. డేర్ టు డూ రైట్, ఫియర్ టు డూ రాంగ్. కరెక్ట్. రైట్ చేయడానికి డేర్ చేయాలి, రాంగ్ చేయడానికి డేర్ చేయకూడదు. అలాగే అంటే ఎండ్యూర్ ట్రయల్స్ పేషెంట్లీ. అంటే ఇప్పుడు మనకి ఏదైనా లైఫ్లో ఏదైనా డిఫికల్టీస్ వచ్చినా కానీ ఏదైనా కానీ మనం ఫేస్ చేసేటట్లుగా ఉండాలన్నమాట. సో మనకి ఏదన్నా ఒక కష్టం వచ్చింది అంటే దాన్ని వదిలేసి వెళ్ళలేము. మన లైఫ్ అంతే, ఏది ఉంటే అది తీసుకుంటూ వెళ్ళిపోవాల్సింది అంతే. సో ఏది వచ్చినా సరే అది మనం ఫేస్ చేయగలగాలి, దాన్ని ఓవర్కమ్ చేయగలగాలి. ఆ ఎఫర్ట్ అనేది మనం తెచ్చుకోవాలి. ఫైట్ లైఫ్స్ బ్యాటిల్ బ్రేవ్లీ. సేమ్ దీనికి రిలేటెడే. మన లైఫ్ అనేది ఒక బ్యాటిల్ ఒక రకంగా, దాన్ని బీట్ చేసేటట్లుగా మనం ఫైట్ చేయాలన్నమాట. సో ఎలాంటివి వచ్చినా, ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినా కూడా మనం ముందుకు వెళ్ళాలి అనేది అయితే చెప్తున్నారు. గో నాట్ ఇన్ టు ద సొసైటీ ఆఫ్ ది విషియస్. యాక్చువల్గా వీటిల్లో కొన్ని వర్డ్స్కి నాకు అసలు మీనింగ్ అర్థం కాలేదు, అది వాటికి మీనింగ్ కూడా అర్థం కాలేదు. నేనేం పెద్ద ఇంగ్లీష్ పండిట్నేం కాదు కదా, నేను సెర్చ్ చేసి వర్డ్స్కి మీనింగ్స్ ఏంటనేది కనుక్కొని చెప్తున్నాను అనమాట మీకు. సో గో నాట్ ఇన్ టు ద సొసైటీ ఆఫ్ ద విషియస్ అంటే, విషియస్ పర్సన్ అంటే ఎట్లా అంటే బాగా వైలెంట్ అండ్ క్రూయల్గా ఉంటారు. బాగా వైలెంట్గా క్రూయల్గా ఉండే వాళ్ళకి ఆ వర్డ్ అయితే యూజ్ చేస్తారనమాట. సో అలాంటి సొసైటీలోకి వెళ్ళకండి అనేసి చెప్తున్నారనమాట. హోల్డ్ ఇంటిగ్రిటీ సేక్రెడ్ అంటే మనం ఫాలో అయ్యే వాటిల్లో కంపల్సరీ ఎథికల్ వాల్యూస్ అనేది ఉండాలి. ఏదో చేసుకుంటా వెళ్ళాంలే అన్నట్లుగా కాకుండా ఎథిక్స్ ఫాలో అవ్వాలి, కరెక్ట్ వేలో వెళ్ళాలి, స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏది చేస్తున్నా సరే స్ట్రాంగ్గా అన్ని వాల్యూస్, మారల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఫాలో అవుతూనే
చేయాలి అనేది అయితే చెప్తున్నారనమాట. ఇంజ్యూర్ నాట్ అనదర్స్ రెప్యుటేషన్ అంటే వేరే వాళ్ళ రెప్యుటేషన్ని మనం తీసేసేటట్లుగా ఉండకూడదు అనమాట. అంటే ఇప్పుడు మన అలవాటే కదా, తిట్టుకుంటూ పెడుతూ ఉంటారు కదా వీడియోస్. సో వేరే వాళ్ళని తిడుతూ, అంటే ఈ వీడియోస్ అనే కాదు, నార్మల్గా కూడా వేరే వాళ్ళ దీన్ని మనం దెబ్బతీయకూడదు. అంటే లైక్ ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళ దగ్గర చెప్పడం, వాళ్ళు ఇట్లాగా అని చెప్పి. సో అలా రెప్యుటేషన్ అంటే ఇప్పుడు ఊరికే జస్ట్ పక్కన చెప్పినంత మాత్రం వాళ్ళ రెప్యుటేషన్ పోతుందని కాదు, కానీ పబ్లిక్గా చెప్పేటప్పుడు కూడా మనం ఏదైనా ఏం మాట్లాడుతున్నామో ఏంటి అనేది కేర్ఫుల్గా ఉండాలన్నమాట. జాయిన్ హ్యాండ్స్ విత్ ద వర్చువస్, ఇది యాక్చువల్గా నాకు అర్థం కాలేదు. జాయిన్ హ్యాండ్స్ విత్ ద వర్చువస్ అనే మాట చూసాను, కానీ మీనింగ్ నాకు అది అర్థం కాలేదు యాక్చువల్గా. అండ్ కీప్ యువర్ మైండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ థాట్స్. సో ఇది మాత్రం కరెక్ట్. మన మైండ్లో మనం ఏం పని చేయాలనుకుంటున్నామో అది మాత్రమే ఉండాలి ఆ పర్టికులర్ టైంలో. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను, ఈ వీడియో చేసినంతసేపు నాకు కాన్సన్ట్రేషన్ ఈ వీడియో పైనే ఉండాలి, వేరే ఎటు వెళ్ళకూడదు. సో అది అలా ఏ పని చేస్తున్నా సరే మైండ్ ఫ్రీగా ఉండి మనం కనుక చేస్తే ఓన్లీ ఆ పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. లై నాట్ ఫర్ ఎనీ కన్సిడరేషన్, అబద్ధాలు చెప్పకూడదు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనం అబద్ధం చెప్పే సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు. మేక్ మెనీ ఫ్రెండ్స్ని ఎక్కువగా చేసుకోవాలి. నెవర్ ట్రై టు అపియర్ వాట్ యు ఆర్ నాట్, ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనం ఏది కాదో మనం అది చూపించుకోవడానికి ట్రై చేయకూడదు. అంటే మన క్యారెక్టర్ ఒకటి, మన మెంటాలిటీ ఒకటి, మనం కాని దాన్ని జస్ట్ ఊరికే పబ్లిక్కి అంటే వాళ్ళ దగ్గర మంచి పేరు కోసం మనం ఏంటి అనేది అది దాసేసి మనం ఏది కాదో అది చూపించుకోవడానికి ట్రై చేయకూడదు. బాగుంది ఇది కూడా. సో అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మన క్యారెక్టర్ విషయంలో. అబ్జర్వ్ గుడ్ మేనర్స్, అబ్జర్వ్ చేయాలి. వేరే వాళ్ళల్లో ఇప్పుడు ఎవరికైనా సరే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. వాళ్ళల్లో గుడ్ మేనర్స్ ఉండేవాళ్ళు ఎక్కువ, పాజిటివ్సే ఉంటాయి ఎవరిలో అయినా సరే. సో మనం ఎదుటి మనిషిలో నుంచి గుడ్ మేనర్స్ని తీసుకోగలగాలి, అబ్జర్వ్ చేయాలి. వాటిని చేసుకుని మనం కూడా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. పే యువర్ డెబ్ట్స్ ప్రాపర్లీ, అంటే మీ అప్పులు ఏమన్నా ఉంటే కరెక్ట్గా కట్టేస్తూ ఉండాలట. నాట్ ఓన్లీ అప్పులు, డబ్బుల విషయంలోనే కాదు, ఏదైనా సరే ఎవరికి కూడా రుణాలు అనేది ఉండకూడదు. క్వశ్చన్ నాట్ ద వెరాసిటీ, ఇది కూడా నాకు అర్థం కాలేదు యాక్చువల్గా. నేను మీనింగ్ చూసిన దాన్ని బట్టి వెరాసిటీ అంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ట్రూ ఆర్ కరెక్ట్, ద హ్యాబిట్ ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్ అనేసి ఉంది యాక్చువల్గా. హ్యాబిట్ ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్, దాన్ని క్వశ్చన్ చేయడం ఏంటనేది నాకు అర్థం కాలేదు యాక్చువల్గా. సరే నెక్స్ట్, రెస్పెక్ట్ ద కౌన్సిల్ ఆఫ్ యువర్ పేరెంట్స్, మన పేరెంట్స్ మనకు ఏం చేసినా మన కోసమే చేస్తారు అనేది మనం గుర్తించాలి. సాక్రిఫైస్ మనీ రాదర్ దాన్ ప్రిన్సిపల్స్, అంటే మన మోరల్స్, ఎథిక్స్ సాక్రిఫైస్ చేసేదానికంటే మనీనే సాక్రిఫైస్ చేయొచ్చు అనేది చెప్తున్నారనమాట. ట్రస్ట్ థై సెల్ఫ్, అంటే మనం ఏం చెప్తున్నామో దానిపైన మనకైనా నమ్మకం ఉండాలి. అంటే మనం మాట్లాడే మాట కరెక్ట్గా ఉండాలి, అప్పుడే కదా మన మాట పైన మనకు నమ్మకం ఉంటుంది. సో మనం ఏం చెప్తున్నామో, ఒక డిస్కషన్ జరుగుతుంది, అందులో మనం ఏం చెప్తున్నామో ఏం మాట్లాడుతున్నామో అనేది కరెక్ట్గా ఉంటేనే దానిపైన మనకు ఒక ఇది అనేది ఉంటుంది, ఒక గ్రిప్ అనేది ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి, ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ ఉంది, వేరే వాళ్ళు వచ్చి డిస్కస్ చేస్తున్నారు, మనం చెప్పేది రాంగ్ అని చెప్తున్నారు. అఫ్కోర్స్ మనం చెప్పేది కరెక్ట్ అని మనకు తెలుసు అనుకోండి, మనం దానికే స్టిక్ అయ్యి ఉండాలన్నమాట. వాళ్ళు ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి మనం మారిపోకూడదు. యూజ్ యువర్ లీజర్ ఫర్ ఇంప్రూవ్మెంట్, అంటే మీ లీజర్ టైంని మీరు లైఫ్లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనే దాని గురించి మనం పెట్టాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, లీజర్ దొరికింది అంటే మంచిగా రీల్స్ చూసుకుంటూ కూర్చుంటాం. అది ఉండకూడదు అనమాట. మన ఇంప్రూవ్మెంట్ కోసం మనం ట్రై చేయాలి. వెంచర్ నాట్ ఆన్ ద థ్రెషోల్డ్ ఆఫ్ రాంగ్, ఇది కూడా యాక్చువల్గా నాకు అర్థం కాలేదు. వాచ్ కేర్ఫుల్లీ ఓవర్ యువర్ ప్యాషన్స్, మీ ప్యాషన్ ఏంటి అనేది మీరు తెలుసుకోండి. మీ ప్యాషన్ దాన్ని బట్టే మనం లైఫ్ అనేది లీడ్ చేయాలన్నమాట. ఎక్స్టెండ్ టు ఎవ్రీవన్ ఏ కైండ్లీ గ్రీటింగ్, మనకి ఎవరికైనా సరే ఒక కైండ్ గ్రీట్ అనేది ఉండాలన్నమాట మనం ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు. ఈల్డ్ నాట్ టు డిస్కరేజ్ అయ్యే విధంగా అయితే మనం బిహేవ్ చేయకూడదు అనేది, మనం డిస్కరేజ్ చేసుకోకూడదు అనమాట. జెలస్లీ లేబర్ ఫర్ ద రైట్ అండ్ సక్సెస్ ఇస్ సర్టైన్, మనం ఎంతైతే కష్టపడతాం, మనం రైట్ వేలో కష్టపడితే సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది అనేసి అర్థం అనమాట. సో ఈ A to Z సక్సెస్ అనేది, అక్కడ ఒక ఫోటో కనిపిస్తే నేను ఆ ఫోటో తీసాను అనమాట. సో అది మీకు ఇక్కడ చెప్తున్నాను. నాకు అది చూసిన వెంటనే నిజంగా నాకు చేద్దాము అనేసి అనిపించింది అనమాట ఈ వీడియో. అందుకే ప్రత్యేకంగా అన్రిలేటెడ్ అయినా కానీ వీడియో అయితే చేస్తున్నాను. ఇవి మనకి చాలాసార్లు కనెక్ట్ అవుతాయి. యూట్యూబ్ ఛానల్ విషయంలోనే చాలామంది నాకు వ్యూస్ రావట్లేదు, నేను చాలా కష్టపడుతున్నాను అని ఫీల్ అవుతూ ఉంటారు. సో మనకి చాలా మంచి ఆపర్చునిటీ యూట్యూబ్ అనేది. అది ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా జనాల్లోకి వెళ్ళాలి అనేది ఎవరి ఛానల్కి వాళ్ళే చేసుకోగలరు. ఎవరికి వాళ్ళు మాకు తెలియట్లేదు, మాకు రావట్లేదు అనుకుంటారు. మీరు వేరే ఛానల్స్ చూడండి, వేరే ఛానల్స్ చూస్తూ అందులో కరెక్ట్గా ఉన్నదాన్ని తీసుకోండి. అది మానేసి రాంగ్గా ఉన్నదాన్ని తీసుకుంటారు, రాంగ్ ఛానల్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటారు.
కరెక్ట్ ఛానల్స్, సక్సెస్ అయిన ఛానల్స్ వాళ్ళు ఎట్లా పోస్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది గమనించి చేస్తే ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి. మెయిన్ ఓపిక ఉండాలి. సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు, అది ఎందులో అయినా సరే. మెయిన్ ఓపిక ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చివరి వరకు చూసుంటే, అండ్ నాకు తెలియని వాటిని మీనింగ్స్ మీకు ఏమైనా తెలిస్తే కనుక చెప్పండి. అండ్ మన ఆడియన్స్కి కూడా తెలుస్తుంది కదా. సో వీడియో వస్తే కనుక లైక్ చేయండి.